అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్న మన ఆత్మీయ తల్లిదండ్రులకు నా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. శిలువ పైన ప్రభు యేసుక్రీస్తు వారు పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. నేను మీతో 3 ముఖ్యమైన పాఠాంశాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. మొదటిది, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మొదటి ఏంటిది? నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం చేయాలి? ఏం కలిగి ఉండాలంటే దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే నీకు దేవుడు దీర్ఘాయుష్కాలం ఇస్తాడు. నా ప్రియ సహోదరులారా, మనందరితో దేవుడు చెప్తున్న మాట, మన జీవితాల్లో మంచిగా ఎదగాలి, వర్ధిల్లాలి, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకటే మార్గం, మన తల్లిదండ్రులను గౌరవించాలి, వారిని సన్మానించాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుందంటే మనం మన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నడుస్తున్నాం. వారు ఏదైతే చేయొద్దంటారో ఆ పనులను మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. ఏ తల్లిదండ్రులు తన పిల్లల కొరకు పిల్లలను మంచిగా ఎదగాలి, మంచిగా చదివి మంచిగా ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ ఎవరు తన పిల్లలు నాశనం అవ్వాలి అని ఎవరు కోరుకోరు. ఇక్కడ మనము మన తల్లిదండ్రులకు ఘనతను ఎప్పుడూ తెచ్చే విధంగా ఉండాలి, కానీ వారిని తలదించుకునే విధంగా మనం ఎప్పుడూ చేయకూడదు. మనం చేసే పనులు వారికి విలువను పెంచేలా ఉండాలి, కానీ వారిని బాధ పెట్టే పనులు మనం చేయకూడదు. ఏం చేయకూడదు? బాధ పెట్టే పనులు చేయకూడదు. రెండవది, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు ముదిమి అని మీ అందరూ తెలుసా? వృద్ధాప్యం. తల్లిదండ్రులకు వృద్ధాప్యం వస్తే తన కుమార్తెలు ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. వీళ్ళు ఎంతో వయసు అయిపోయింది కదా, వీళ్ళు ఉండి మన ఇంట్లో ఉండి ఏం పని చేస్తారు, మనకు డబ్బులు రావు కదా అని వారిని వదిలేస్తున్నారు. అలా వదిలేయకూడదు. మనం చేయాల్సిన పని మన తండ్రి చెప్పే మాటకు ఎదురు చెప్పకూడదు. ఇప్పుడు ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే తండ్రి పెద్దోడు కాబట్టి తన కుమారుని ఒక మాట అంటాడు, అరే నువ్వు ఇట్లా పని చేయకూడదు, ఇట్లా పెద్దలకి ఎదురు తిరగకూడదు, నువ్వేంటి నాకు చెప్పేదని తండ్రిని తల్లిని ఎదురిస్తారు. అలా చేయకూడదని ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు. దేవుడు చెప్పినా కానీ మనం వినట్లేదు, తల్లిదండ్రులు చెప్పినా వినట్లేదు. అందుకనే దేవుడు మనం చేయాల్సిన పని తండ్రి ఎదురు చెప్పకూడదని చెప్పినా మనం చేస్తున్నాం. వారి చిత్తాన్ని నెరవేర్చాలి, వారి మాటలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. నిర్లక్ష్యం మనిషి జీవితాన్ని కోల్పోయేలా చేస్తుంది. నిర్లక్ష్యం అంటే మీకు తెలుసా? నిర్లక్ష్యం అంటే ఈరోజు నీకు ఒక పని వచ్చింది, ఈరోజు ఏముంది రేపు చేద్దాం అని నిర్లక్ష్యం అనకూడదు. సపోజ్ నీ తల్లికో నీ తండ్రికో బాగోలేదు, అయ్యా నాకు బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు, నాకు మనసులో నెమ్మది లేదయ్యా అని చెప్తే ఇప్పుడున్న వారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వద్దులే నాకు ఆ డబ్బులు లేవు, ఉన్నా కానీ నాకు ఆ డబ్బులు లేవు, రేపు తీసుకెళ్తా అని అంటారు. రేపు వచ్చి తల్లిదండ్రులు అడిగితే ఇప్పుడు కూడా డబ్బులు రేపు తీసుకెళ్తా అంటారు. వారు సరే నా కుమారు తీసుకెళ్తాడు అని నమ్మకంతో ఉన్నప్పుడు వారికి అనుకోకుండా ఒక సంఘటన జరుగుతుంది, వారు మరణించవచ్చు. అప్పుడు తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుమారుడు ఎంత ఏడిచినా కానీ తల్లిదండ్రులు తిరిగి రాదు. అందుకనే నిర్లక్ష్యం అనేది మనం ఉండకూడదు. ఇంకొకటి, నిర్లక్ష్యం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎలాగంటే నీకు మంచిగా చదువుకొని మంచి హైయెస్ట్ ర్యాంక్తో ఉన్నావు, నీ దగ్గరికి ఒక
ఒక జాబ్ ఆ కంపెనీ ఓనర్ వచ్చాడు, వచ్చి నా కంపెనీలో చేరు, నీకు మంచి శాలరీ ఇస్తాను అంటాడు. నువ్వేంది, నాకు మంచి చదువుకున్నాను కదా, వాళ్ళే వస్తారులే, వీడేంది ఇంకా చాలా మంది ఉంటారు అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఉన్న కంపెనీ ఉన్న జాబ్ వెళ్తుంది, ఇంకా వచ్చేవాళ్ళు కూడా వాడు నిర్లక్ష్యంగా ఉంటాడు, ఇంత నిర్లక్ష్యం ఉంటే మా కంపెనీకి మంచి పేరు రాదని వాళ్ళు కూడా రారు. ఆ నిర్లక్ష్యం ద్వారా నీకు వచ్చిన ఘనత పోయింది, నీకు వచ్చిన జాబు పోయింది. అందుకని దేవుడు మనకి నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పాడు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకనగా మన తల్లిదండ్రులు మన మంచి కోరే చెప్తారు. వృద్ధాప్యమందు వారిని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. మూడవది, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే తెలుసా మీ అందరికీ? బాధ్యత అంటే ఏంటిది? బాధ్యత అంటే ఏంటిది? బాధ్యత అంటే కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చేదే బాధ్యత. కుటుంబం పట్ల ఎలా అంటే కుటుంబం పట్ల తోడుగా ఉండేదే బాధ్యత. ఇప్పుడు పురుషుడు తన ఇంటి బాధ్యతని నెరవేరుస్తాడు. స్త్రీ ఉంది, తన పిల్లలను చక్క పెట్టుకుంటుంది, తన పిల్లలను చదివించుకుంటుంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది. అదే బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5:8 ఎవడైనాను స్వకీయములను అనగా సొంత వారిని విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉన్నాడు. విశ్వాసి అవిశ్వాసికి తేడా ఏంటి? విశ్వాసి అంటే నమ్మకంతో ఉంటాడు, దేవుని పట్ల నమ్మకంగా ఉంటాడు. దేవుని నమ్మితే కాక తన కుటుంబాన్ని కూడా దేవునికి దగ్గర చేస్తాడు. అవిశ్వాసి ఏం చేస్తాడంటే తన కుటుంబం దేవుని దగ్గరికి వస్తే ఓర్చుకోలేక అవిశ్వాసి వాళ్ళు వెళ్ళేదేంటి, వాళ్ళని వెళ్ళకుండా చేయాలని అవిశ్వాసి అనుకుంటాడు. అవిశ్వాసి ద్వారా తన కుటుంబం నాశనం అవుతుంది. దేవుని దగ్గర చేరే కుటుంబం కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా నరకానికి వెళ్తుంది. మనం మన కుటుంబంలో ఉన్న వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే మన అవిశ్వాసి కన్నా చాలా చెడ్డవారం అవుతాము. చూడండి, మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాదిరిని చూపిస్తున్నారు. చిన్నతనం నుండి తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉన్నారు. ఆఖరికి మరణ సమయంలో కూడా తన తల్లి పట్ల ఉన్న బాధ్యతలు మర్చిపోలేదు. దేవుడు తల్లి అయిన మరియమ్మ గారికి దూరం అవుతున్నాడని తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడు ఎవరు? యోహాను. తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగిస్తాడు. మనం కూడా అలాగే మన తల్లిదండ్రుల పట్ల విధేయత బాధ్యత కలిగి జీవించాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ది తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. రెండవది, తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఇవన్నీ మీరు పాటిస్తారని అనుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన దేవజనులకు ప్రత్యేకంగా వందనాలు.